హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ నెంబర్ 134. తన రూమ్లో ఉన్న సీసీ కెమెరాను ఓపెన్ చేసిన రుద్రముఖం కోపంతో ఎర్రబడింది. ఆ రోజు రుద్ర తన క్యాబిన్ నుండి బయటికి వెళ్ళగానే అతని చైర్లో వచ్చి కూర్చొని ఆ ఫైల్స్లో మధ్య మధ్యలో ఏవో కొన్ని పేపర్స్ పెట్టింది స్నేహ. ఆ తర్వాత కాసేపటికి రుద్ర ఫోన్ మాట్లాడుతూ క్యాబిన్లోకి వచ్చి సరిగా ఆ పేపర్స్ను చూడకుండానే సిగ్నేచర్ చేసేశాడు. అదంతా ఫుటేజ్లో చూసిన రుద్ర తన పొరపాటుకు తననే తాను నిందించుకున్నాడు. ఆ తర్వాత కాసేపు సైలెంట్గా ఏదో ఆలోచించుకున్న రుద్ర, ఈ సంగతి తర్వాత చూస్తాను, అంతకన్నా ముందు చేయాల్సిన పని ఇంకోటుంది అనుకొని వెంటనే మాలతికి కాల్ చేసి, ఆంటీ, మనం హైదరాబాద్ వెళ్ళాలి, రెడీగా ఉండండి, నేను మిమ్మల్ని పిక్ చేసుకుంటాను అని చెప్పాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే మాలతి దగ్గరికి వెళ్ళి అక్కడి వాళ్ళందరికీ జరిగిన అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పి విశిష్టను కవిత దగ్గర ఉంచేసి మాలతిని తీసుకుని హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాడు. తర్వాత రోజు చంద్ర కేస్ ఫైనల్ హియరింగ్ కావడంతో చరణ్, సౌరభ్ చాలా జాగ్రత్తగా సహస్రని ఆ రోజు సేవ్ చేయడమే కాకుండా మరుసటి రోజు బుర్కా వేసి కోర్టుకు స్టార్ట్ అయ్యారు. మరోవైపు ఇంట్లో ఉన్న విరాజ్ ఏం జరగనట్లే నార్మల్గా ఉండడంతో అటు మౌనితకి ఇటు వీరేంద్రకి కాస్త టెన్షన్గానే ఉంది. ఆ రోజంతా వెతికినా సహస్ర దొరకకపోవడంతో కోర్టుకి అన్ని వైపులా తన మనుషుల్ని పెట్టి సహస్ర ఎక్కడ కనిపించినా తనను మాయం చేసి ఎక్కడికైనా తీసుకెళ్లి చంపేయమని తన మనుషులకి ఆర్డర్ వేశాడు వీరేంద్ర. కాసేపటికి కోర్టు టైం అవుతూ ఉండడంతో మౌనిత, వీరేంద్ర, విరాజ్ ముగ్గురు ఒకేసారి కోర్టుకు బయలుదేరారు. ముగ్గురు వెళ్లేది ఒకే దారిలో కనుక విరాజ్ ప్లాన్ పసిగట్టడం కోసం ఒకే కారులో వెళ్దాం అని అన్నాడు వీరేంద్ర. ఇట్స్ ఓకే బావా, నేను నా కారులో వస్తాను, మీ ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాజ్. దాంతో అత్తా, వీడేం చేస్తున్నాడో అర్థం కావడం లేదు, కానీ ఏదో గట్టిగానే చేస్తున్నాడు. సో ఏం జరిగినా ఆ చంద్ర మాత్రం మళ్ళీ నీ పొజిషన్లోకి రాకుండా నేను చూస్తాను అని అన్నాడు వీరేంద్ర. అసలు ఆ చంద్ర బయటే ఉండకూడదు వీరు. వాడు బయట ఉంటే నా పిల్లలు నాకు పూర్తిగా కాకుండా పోతారు. నాకిప్పుడు పదవి ముఖ్యం కాదు, వాడు బయటికి రాకుండా ఉండడమే ముఖ్యం. అలానే నా పిల్లలకి వాడి మీద ఉన్న ప్రేమ కూడా చచ్చిపోవాలి అని అంది మౌనిత. అయితే నేనే స్టెప్ తీసుకున్నా నీకు ఓకే కదా అని అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో నుదురు చిట్లించిన మౌనిత, అంటే ఏంటి అని అడిగింది. చంద్రని ఈ కేసులో ఇరికించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మనకి ఎగైనెస్ట్గా విరాజ్ ఏదైనా క్లూ తీసుకొస్తే మాత్రం నేను కోర్టు దగ్గర ఏం చేయలేను, కానీ చంద్ర విడుదలయ్యి రాగానే అతని మీద అటాక్ చేయించి చంపేస్తాను. నీకు అలా కూడా ఓకే కదా అని అడిగాడు వీరేంద్ర. ఆ మాటతో విస్తుపోయిన మౌనిత అది పైకి కనిపించనివ్వకుండా, నువ్వేం చేసినా వాడు మనకి అడ్డు రాకూడదు అని చెప్పింది. నువ్వు ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే ఇక నేనెందుకు ఆగుతానత్తా, అలాగే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అన్నాడు వీరేంద్ర. మరోవైపు సహస్రను తీసుకుని కోర్టు ఆవరణలో అడుగుపెట్టాడు చరణ్. వాళ్లతో సౌరభ్ కూడా ఉన్నాడు. చుట్టూ ఉన్న రౌడీలు సహస్ర గురించి వెతుకుతూనే ఉన్నారు. ఒకడు కోర్టు రూమ్కి ఎంట్రన్స్లోనే నించొని వచ్చే పోయే వాళ్ళని పట్టుకొని గమనిస్తూ ఉన్నాడు. అలాగే కోర్టు లోపలికి వస్తున్న చరణ్కి తన చేతిలో ఉన్న ఫోటోను చూపించి, ఈ అమ్మాయిని ఇక్కడెక్కడైనా చూసావా అని అడిగాడు ఆ రౌడీ. ఆ మాటతో చూశాను అని అన్నాడు చరణ్. ఆ మాట విని, ఏంటి చూసావా, ఎక్కడ చూసావు, త్వరగా చెప్పు, ఎక్కడుందా అమ్మాయి అని హడావుడిగా దిక్కులు చూస్తూ ప్రశ్నించాడు రౌడీ. అప్పటికే చరణ్ మాట విని సహస్ర, సౌరభ్ ఇద్దరూ టెన్షన్ పడటం స్టార్ట్ చేశారు. సరే, తనని నేను ఎక్కడ చూశానో చెబుతాను, మరి నువ్వు నాకేమిస్తావు అని రౌడీని అడిగాడు చరణ్. ఏయ్, అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా త్వరగా అమ్మాయిని ఎక్కడ చూసావో చెప్పు, లేదంటే చంపేస్తాను అంటూ చరణ్ కాలర్ పట్టుకున్నారు ఆ రౌడీ. హలో బాస్, నేను మీకు హెల్ప్ చేస్తానంటుంటే మీరేంటి నా షర్ట్ పట్టుకున్నారు అని కోపంగా అడిగాడు చరణ్. ముందు తనని ఎక్కడ చూసావో చెప్తావా, లేదంటే చస్తావా అంటూ తన పాకెట్లో నుండి గన్ తీసి అతనికి మాత్రమే కనిపించేలా చూపిస్తూ బెదిరించారు ఆ రౌడీ. అది చూసి చరణ్ భయపడినట్లుగా నటిస్తూ, అయ్యో బాస్, ఇప్పుడు అవన్నీ ఎందుకులే అంటూ దూరంగా వేలిపెట్టి చూపిస్తూ, ఇదిగో ఇందాక అక్కడే ఆ పార్కింగ్ దగ్గర కనిపించింది అని చెప్పాడు. ఆ మాటతో రౌడీ వెంటనే చరణ్ని వదిలేసి అటుగా పరిగెత్తాడు.
అది చూసి మిగిలిన రౌడీలు కూడా అతని వెనుకే పరిగెత్తారు. అదే అదనుగా చరణ్ వెంటనే సహస్రను తీసుకొని కోర్టు లోపలికి వెళ్ళబోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఆగింది వీరేంద్ర, మౌనిత ఉన్న కార్. సరిగ్గా అదే సమయంలో లోపలికి వెళ్తున్న సహస్ర ముఖంపై ఉన్న బుర్కా గాలికి ఎగరడంతో సహస్ర ముఖం బయటికి కనిపించడం, కారులో ఉన్న వీరేంద్ర ఆమెను చూడడం క్షణాల్లో జరిగిపోయాయి. వెంటనే రియాక్ట్ అయిన సహస్ర కంగారుగా తన ముఖాన్ని కవర్ చేసుకుంది. కానీ ఈలోగా తన ఆవేశాన్ని ఆపుకోలేని వీరేంద్ర డాష్బోర్డ్లో నుండి గన్ తీసి కారు లోపల నుండే సహస్రని షూట్ చేశాడు. సరిగ్గా అప్పుడే ఎవరో హింటిచ్చినట్లు సహస్రను పక్కకు లాగేశాడు చరణ్. దాంతో ఆ బుల్లెట్ కాస్త సహస్ర వెనక ఉన్న చరణ్ చేతికి తగిలింది. దాంతో ఒక్కసారిగా కోర్టు ఆవరణలో గందరగోళం మొదలయ్యింది. అక్కడున్న జనాలంతా అరుస్తూ పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. సహస్ర భయంతో, చరణ్ గారు మీకేం కాలేదు కదా అని అరుస్తూ అతని చేతిని పట్టుకుంది. డోంట్ వరీ సహస్ర, ఐమ్ ఓకే అని బాధపడుతూనే చెప్పాడు చరణ్. అదంతా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని మౌనిత, అరే వీరు, ఇది కోర్ట్, ఇక్కడెందుకు షూట్ చేశావు అని కంగారుగా అడిగింది. అధికారం మన చేతిలో, నువ్వు నా వెనుక ఉన్నంతవరకు నన్నెవరూ ఏం చేయలేరులే అత్తా అని గర్వంగా అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో తలకొట్టుకున్న మౌనిత, పిచ్చి పని చేశావు వీరేంద్ర, షూట్ చేస్తే చేశావు, ఆ పిల్ల మాత్రం ఇంకా బ్రతికే ఉంది కదా, అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అంటూనే కారు దిగి హడావుడిగా కోర్టు లోపలికి నడిచింది మౌనిత. ఇదేంటి, అత్త నన్నిలా వదిలేసి వెళ్ళిపోతుంది అని అనుకున్న వీరేంద్ర కూడా ఆమె వెనకే కారు దిగాడు. సరిగ్గా అతను కాలు బయట పెట్టగానే 2 పోలీసులు వచ్చి అతని దగ్గర నుంచున్నారు. వాళ్లను చూసి అనుమానంతో, ఏంటి డ్యూటీ వదిలేసి నా దగ్గరకు వచ్చారు అని ఏం జరగనట్లు నార్మల్గా అడిగాడు వీరేంద్ర. డ్యూటీ మీదే వచ్చాను సార్, కోర్టు ఆవరణలో మీరు ఒక విట్నెస్పై అటాక్ చేశారు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు ఆ పోలీసులు. అందరూ ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. దాంతో తాను షూట్ చేసేది ఎవరూ గమనించలేదని అనుకున్నాడు వీరేంద్ర. కానీ ఇలా పోలీసులు సరిగ్గా తననే పాయింట్అవుట్ చేస్తారని అతను అనుకోలేదు. దాంతో పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాలు కూడా లేవు కదా, మరి వీళ్ళెలా కనిపెట్టేశారు అని ఆలోచిస్తూనే పైకి మాత్రం, నేను షూట్ చేయడమేంటి, ఎవరు చెప్పారు మీకు, మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని గంభీరంగా అడిగాడు వీరేంద్ర. ప్రూఫ్ ఉంది సార్ అని చెప్పారు పోలీసులు. వాట్, ప్రూఫ్ ఉందా, ఎక్కడా, ఉంటే చూపించండి అని అడిగాడు వీరేంద్ర. సరిగ్గా అప్పుడే, అంత గట్టిగా అడిగితే వాళ్ళేం చూపిస్తారులే బావా, నేను చూపిస్తాను కదా అంటూ అక్కడికి వచ్చాడు విరాజ్. అతన్ని చూస్తూనే కళ్ళు మెటకరించిన వీరేంద్ర కోపంగా, ఏంటిది విరాజ్, అసలేం జరుగుతుంది అని ఆవేశంగా అడిగాడు. అయ్యో బావా, ఏం జరుగుతుందో నీకు తెలీదా, నువ్వు మా అక్క సహస్రను షూట్ చేశావు కదా, కానీ అది మిస్ఫైర్ అయ్యి ఆ బుల్లెట్ నా ఫ్రెండ్ చెర్రీ గడికి తగిలింది. సో ఈ క్రైమ్ చేసినందుకు నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పాడు విరాజ్. షటప్ విరాజ్, నేను మీ అక్కని షూట్ చేయాలనుకోవడం ఏంటి, అసలు తను మీ అక్క ఎలా అయింది అని అడిగాడు వీరేంద్ర. తను మా అక్క ఎలా అయిందో నాకంటే ముందు నీకే తెలుసు బావా, నువ్వు తనని కావాలని షూట్ చేశావని చెప్పడానికి నా దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ కూడా ఉంది, చూస్తావా అంటూ మొబైల్లో వీడియో ఆన్ చేశాడు విరాజ్. ఆ వీడియోలో వీరేంద్ర కారులోనే కూర్చొని కోర్టు లోపలికి బుర్కా వేసుకుని వెళ్తున్న ఒక అమ్మాయిని షూట్ చేయడం, అది మిస్ఫైర్ అయ్యి చరణ్ చేతికి తగలడం మొత్తం క్లియర్గా రికార్డ్ అయ్యింది. అది చూసిన వీరేంద్ర షాక్ అవుతూ ఉండగానే పోలీసులు అతని చేతికి సంకెళ్ళు వేశారు. సంకెళ్ళు చేతికి పడ్డాక కానీ ఈ లోకంలోకి వచ్చిన వీరేంద్ర, ఏయ్ ఎంత ధైర్యం ఉంటే నా చేతికి సంకెళ్ళు వేస్తారు, తీయండి, అత్తా అత్తా అంటూ చుట్టూ చూశాడు. కానీ అప్పటికే కోర్టు లోపలికి వెళ్ళిపోయిన మౌనితకి తన అల్లుడు అరెస్ట్ అయిన విషయం అప్పుడే తెలియలేదు. వెంటనే వీరేంద్రను పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత విరాజ్ కూడా చరణ్ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే, నీ అబ్బా, షూట్ చేసే విషయం ఒక క్షణం ముందైనా చెప్పొచ్చు కదరా అని చెవిలో ఉన్న బ్లూటూత్ను విసిరేశాడు. నొప్పిగా ఉందా చెర్రీ అని చెయ్యి పట్టుకొని
ఆతృతగా అడిగాడు విరాజ్. లేదురా, హాయిగా ఉంది అని బుల్లెట్ తగిలిన తన చేతిని చూసుకుంటూ అన్నాడు చరణ్. సారీరా, వాడు అంత ఫాస్ట్గా షూట్ చేస్తాడని అనుకోలేదు. నిన్ను అలర్ట్ చేసే లోపలే షూట్ చేసేశాడు. సరే, బయట అంబులెన్స్ ఉంది, నువ్వు సౌరభ్ త్వరగా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పాడు విరాజ్. ఓకే, నువ్వు సహస్రం తీసుకుని లోపలికి వెళ్ళు అని చెప్పి సౌరభ్ హెల్ప్తో అంబులెన్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు చరణ్. వాళ్ళిద్దరూ అటు హాస్పిటల్కి వెళ్ళగానే విరాజ్ వెంటనే సహస్రను తీసుకొని కోర్టు లోపలికి వెళ్ళాడు. అప్పటికే కోర్టు హీరింగ్ స్టార్ట్ అయ్యింది. బోన్లో ఉన్న చంద్ర నీరసమైన ముఖంతో నిలబడి నిరాశగా తన ఎదురుగా ఉన్న మౌనిత వైపే చూస్తున్నాడు. కానీ మౌనిత ముఖం టెన్షన్తో నిండిపోయి ఉండడంతో ఆమె ఎందుకంత టెన్షన్ పడుతుందో అర్థం కాని చంద్ర నుదురు చిట్లించాడు. బయట జరిగిన గడబిడ మొత్తం అతనికి ఇంకా తెలియలేదు. కోర్టులో వాదోపవాదాలు మొదలయ్యాయి. మౌనిత వైపు లాయర్ ఏకపక్షంగా తన వాదనలు వినిపించాడు. అదే సమయంలో జడ్జిగారు మాట్లాడుతూ, వాదోపవాదాలన్నీ విన్న తర్వాత సదరు ముద్దాయి రంగవెత్తల చంద్రరావు అనబడే ఇతను తన సొంత ప్రయోజనాల కోసం కట్టుకున్న భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా మొదటి భార్యని, కూతురిని చంపించాడు. అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ సేకరించిన తర్వాత అవి నిజమే అని కోర్టు నమ్ముతూ అతన్ని ముద్దాయిగా పరిగణించి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరుగుతుంది అని జడ్జిమెంట్ పాస్ చేశారు. తాను అరేంజ్ చేసిన లాయర్ కనీసం తాను విట్నెస్గా తెచ్చిన సహస్రను విచారణకు కూడా పిలవకుండా ఏకపక్షంగా జడ్జిమెంట్ను పాస్ చేయించడంతో అతను అమ్ముడు పోయాడని అర్థం చేసుకోవడానికి విరాజ్కు ఎంతోసేపు పట్టలేదు. దాంతో అతను కోపంతో పిడికిలు బిగించాడు. సరిగ్గా అప్పుడే, ఒక్క నిమిషం జడ్జిగారు అని అంది సహస్ర. దాంతో జడ్జిగారు సంతకం పెట్టకుండా ఆగిపోయి, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఆగమంటున్నావు అని అడిగారు. వెంటనే సహస్ర తన బురకా తీసేసి, సార్, మీరు ముద్దాయి అంటున్న చంద్రరావు కూతురు సహస్రను నేనే. మా నాన్నగారు మమ్మల్ని చంపలేదు. నేను మా అమ్మ బ్రతికే ఉన్నాం. ఆయన నిర్దోషి, ఆయన్ని వదిలిపెట్టండి అని చేతులు జోడించి చెప్పింది. ఆ మాట విని విరాజ్ హ్యాపీగా ఫీల్ అవ్వగా కూతురు తన కోసం స్టాండ్ తీసుకునేసరికి సంతోషంతో పొంగిపోయాడు చంద్ర. కొడుకు ఏ పనైతే చేస్తాడని మౌనిత భయపడిందో అదే జరగడంతో ఇక చంద్ర బయటికి రావడం ఖాయమనుకుంది మౌనిత. ఆ ఆలోచన రావడమే మనసులో భయం చేరడంతో ఆమెకు వీరేంద్ర గుర్తుకొచ్చాడు. దాంతో అప్పటి వరకు వీరేంద్ర గురించి పట్టించుకోకుండా వదిలేసింది కాస్త వెంటనే లేచి బయటికి వెళ్ళి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి కాల్ చేసి వీరేంద్రను విడిచిపెట్టాలని, ఏదైనా ఉంటే తాను తర్వాత చూసుకుంటానని చెప్పి మళ్లీ లోపలికి వెళ్ళింది మౌనిత. దాంతో అరెస్ట్ అయిన అరగంటలోనే అక్కడ వీరేంద్రను పోలీసులు వదిలేశారు. వదిలేసింది అనుకున్న తన అత్త తనను విడిపించడంతో వెంటనే మళ్లీ కోర్టుకి స్టార్ట్ అయ్యాడు వీరేంద్ర. సహస్ర మాటలు విన్న జడ్జిగారు ఒక క్షణం ఆలోచించి చంద్ర తరపు లాయర్ రమేష్ వైపు చూసి, రమేష్ గారు, విట్నెస్ ఉన్న విషయం మీరెందుకు చెప్పలేదు అని అడిగాడు. అప్పటికే వీరేంద్ర ఇచ్చిన డబ్బుకి లొంగిపోయిన ఆ రమేష్ తాను ప్లాన్ చేసుకున్న ప్రకారం, సారీ జడ్జి గారు, నిజానికి నా క్లయింట్ ఆమెను తీసుకొస్తానని చెప్పారు. కానీ ఆల్రెడీ చనిపోయిన వ్యక్తిని తీసుకొస్తున్నాడు అంటే ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడని నాకు అర్థమైంది. అందుకే నేను చాలా నిజాయితీ కలిగిన లాయర్ని కాబట్టి అలాంటివి అస్సలు ప్రోత్సహించలేకపోయాను. అందుకోసమే విట్నెస్ గురించి చెప్పలేదు అని చెప్పాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి అని అడిగారు జడ్జిగారు. ఈ అమ్మాయి చంద్ర సొంత కూతురు కాదు సార్. అతన్ని సేవ్ చేయడం కోసం చంద్ర కొడుకు విరాజ్ ఈ ఫేక్ సహస్రను తీసుకొచ్చాడు అని చెప్పాడు రమేష్. ఆ మాటతో విరాజ్, చంద్ర, సహస్ర ముగ్గురు షాక్ అయ్యారు. మౌనితకి మాత్రం ముఖంలో అప్పటి వరకు ఉన్న టెన్షన్ కాస్త తగ్గుముఖం పట్టింది. వెంటనే సహస్ర రియాక్ట్ అవుతూ, నో సార్, నేను సహస్ర, డాటర్ ఆఫ్ మిస్టర్ అండ్ మిసెస్ చంద్రరావు అండ్ మాలతి అని కంగారుగా చెప్పింది. ఓకే, అయితే మీరే చంద్ర కూతురు అని చెప్పడానికి మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని అడిగాడు రమేష్. అపోనెంట్ లాయర్ కన్నా ఎక్కువగా తనను క్రాస్ చెక్ చేస్తున్న తన లాయర్ని చూసి చిరాగ్గా ముఖం చిట్లించాడు విరాజ్. అతని చూపుకి కాస్త వెనక్కు తగ్గాడు రమేష్. వెంటనే ఆ లాయర్ మాటలకు, నేను మిస్టర్ చంద్రరావు కూతురు అనడానికి సాక్ష్యం తేవాల్సింది మీరే మిస్టర్ రమేష్, మీరు మా తరపు లాయర్ అని చెప్పింది సహస్ర.
ఆ మాట విన్న రమేష్ కంగుతినగా కోర్టు హాల్లో చిన్నపాటి నవ్వులు వినిపించాయి. దాంతో, మీరు ఒక లాయర్తో మాట్లాడుతున్నారు మేడం, ఆ విషయం గుర్తుంచుకోవాలి అని ఉడుక్కుంటూ అన్నాడు రమేష్. నేను మిమ్మల్ని ఏం చేయలేదు సార్, మీ బాధ్యతను మీకు గుర్తు చేశాను, అది కూడా తప్పే అంటే నేనేం చేయలేను అని రమేష్కి సమాధానం చెప్పిన సహస్ర తిరిగి జడ్జి గారి వైపు చూసి, న్యాయాన్ని బ్రతికించాల్సిన వాళ్లే న్యాయాన్ని అమ్ముకుంటున్నారు సార్, అలాంటప్పుడు ఇక్కడ న్యాయం ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నా ఎదురుగా బోన్లో నుంచున్న ఆ చంద్రరావు గారు నా కన్న తండ్రి. చిన్నప్పటి నుంచి ఆయనకి దూరంగా ఉండడం వల్ల నేను ఆయన కూతుర్ని అని నిరూపించుకోవడానికి నా దగ్గర బలమైన సాక్ష్యాలేవీ లేవు. కానీ భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను ఆయన కూతుర్ని అనే నిజం మాత్రం చెప్పగలను అని అంది సహస్ర. కోర్టుకు కావలసింది సాక్ష్యాలు మేడం, ఇలాంటి మాటలు కాదు అని లేచి నుంచుంటూ అన్నాడు అపోనెంట్ లాయర్. మీకు ఏ సాక్ష్యం కావాలో చెప్పండి, దేనికైనా నేను రెడీగా ఉన్నాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది సహస్ర. ఆ మాటతో ఒక క్షణం ఆలోచించి, ఓకే, కాసేపు మీరు నిజంగా చంద్రగారి కూతురనే అనుకుందాం. 5 ఏళ్ల క్రితం జరిగిన అటాక్లో మీరు చనిపోలేదంటే మీ అమ్మగారు కూడా బ్రతికే ఉండాలి కదా, మరి కోర్టుకి మీరు మాత్రమే వచ్చారు, మీ అమ్మగారి మాలతిగారు రాలేదేంటి అని ప్రశ్నించాడు లాయర్. ఆ మాటతో ఒక క్షణం సైలెంట్ అయిన సహస్ర, ఈ కేసు గురించి నాకు సడన్గా తెలిసింది, అందుకే ఉన్నపలంగా రావాల్సి వచ్చింది. ఇంకా ఈ విషయం మా అమ్మకు తెలీదు. మీరు ఒక 2 రోజులు టైం ఇస్తే నేను మా అమ్మగారిని కూడా తీసుకొస్తాను అని చెప్పింది సహస్ర. చెప్పిన కథలు చాలు మిస్, ఎందుకు మీరింకా కోర్టు టైంని వేస్ట్ చేయాలని చూస్తున్నారు? మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. ఆల్రెడీ మేము సాక్ష్యాలన్నింటినీ కోర్టులో ప్రొడ్యూస్ చేశాం, ఫైనల్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఇక మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ అని అన్నాడు అపోనెంట్ లాయర్. ఆ మాటకు సహస్ర ఏం సమాధానం చెప్పలేకపోయింది. ఇంతలో, మీకు కావలసింది చంద్రగారి భార్య మాలతిగారే కదా, ఆవిడ ఇక్కడే ఉన్నారు అంటూ కోర్టులోకి ఎంట్రీ ఇచ్చాడు రుద్ర. అతన్ని చూసిన సహస్ర ముఖం వెలిగిపోగా సడన్గా రాయల్ ఎంట్రీ ఇచ్చిన అతన్ని చూసి అందరూ ఒక్కసారిగా అలర్ట్ అవుతూ చూశారు. అతని వెనకే బిక్కుబిక్కుమంటూ నడుచుకుంటూ లోపలికి వచ్చింది మాలతి. ఆమెను చూసిన చంద్ర కళ్ళు అప్రయత్నంగా కన్నీళ్లతో నిండిపోయాయి. తాను చేసిన ఒక్కొక్క పాపం గుర్తుకొస్తుంటే ఆమె ముందు నించునే అర్హత కూడా లేదని అర్థమవుతుంటే కుమిలిపోయాడు చంద్ర. రుద్ర నిజానికి సడన్గా వచ్చి హైదరాబాద్ వెళ్లాలని చెప్పడంతో మొదట భయపడిపోయింది మాలతి. కానీ ఆ తర్వాత కేసు గురించి చెప్పి భర్త గురించి చెప్పడంతో ఇంకా అతనిపై చచ్చిపోయిన ప్రేమతో తన దగ్గరున్న కొన్ని ఆధారాలు తీసుకొని కోర్టుకొచ్చింది. అప్పుడు రుద్ర కోర్టులో ఉన్న జడ్జితో మాట్లాడుతూ, జడ్జి గారు, ఈ విట్నెస్ పేరు మాలతి, వైఫ్ ఆఫ్ చంద్రరావు. ఈ చంద్రరావు మాలతికి పుట్టిన బిడ్డ ఈ సహస్ర, వాటికి సాక్ష్యాలే ఈ ఫొటోస్ అంటూ కొన్ని ఫొటోస్ను జడ్జి గారికి ఇవ్వమని కింద ఉన్న వాళ్ళకి ఇచ్చాడు రుద్ర. వాటిని తీసుకొని చూసిన జడ్జి గారికి తన ఎదురుగా ఉన్న మాలతిని చంద్రరావుని చూస్తుండగా వాళ్ళు ఒక ఫ్యామిలీ అనే అర్థమైంది. కానీ ఇంతలో అపోనెంట్ లాయర్ లేచి, ఏవో కొన్ని ఫోటోలు క్రియేట్ చేసి తీసుకొనొస్తే ఇంత పెద్ద శిక్ష వేస్తున్న వ్యక్తిని రిలీజ్ చేస్తారని మీరెలా అనుకున్నారు మిస్టర్? కోర్టుకి సరైన సాక్ష్యం కావాలి. ఇప్పుడున్న టెక్నాలజీలో ఏఐతో ఇలాంటి ఫోటోలు గంటకి 100 క్రియేట్ చేయొచ్చు అని అన్నాడు. లేదు సార్, అవి నిజమైన ఫోటోలు, కావాలంటే మీరు ఏ టెస్ట్ అయినా చేయించండి అని అంది మాలతి. ఫోటోలు టెస్ట్ చేయించడం ఎందుకు? డిఎన్ఏ టెస్ట్ చేస్తే నిజం అదే తెలుస్తుంది కదా యువర్ ఆనర్ అన్నాడు రుద్ర. ఆ మాటకు జడ్జి తల్లూపి, ఈ అమ్మాయి సహస్ర చంద్రరావు కూతురు అవునా కాదా అని డిసైడ్ చేయడానికి వాళ్ళిద్దరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించండి. అలాగే సహస్రకి మాలతికి కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించండి. ఆ రిపోర్ట్స్ 3 రోజుల్లో నా టేబుల్ మీద ఉండాలి. వచ్చే గురువారం రోజు కోర్టు హీరింగ్ ఉంటుంది. అప్పటి వరకు ఈ తీర్పుని వాయిదా వేస్తున్నాను అని చెప్పాడు జడ్జ్. ఆ మాటతో అందరి ముఖాలు వెలిగిపోగా, 1 నిమిషం జడ్జి గారు అని అన్నాడు విరాజ్. ఆ మాటతో ఆశ్చర్యపోతూ విరాజ్ వైపు చూశారు సహస్ర, చంద్ర, రుద్ర. వెంటనే విరాజ్ ముందుకు వెళ్ళి ఒక మొబైల్ వీడియో ఆన్ చేసి జడ్జి గారికి ఇచ్చి, సార్, మీరు ఒకసారి ఇది చూడండి అని రిక్వెస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో తీసి చూస్తున్న జడ్జి గారి ముఖంలో ఒక్కసారిగా రంగులు మారిపోవడం మొదలయ్యింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? చంద్రరావు నిర్దోషిగా బయటికి వస్తాడా? అతను అలా బయటికి రావడాన్ని
మౌనిత సహిస్తుందా? ఫ్యామిలీ మొత్తం ఒక్కటైతే వీరేంద్ర చూస్తూ ఊరుకుంటాడా? ఈ విషయాలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.